హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా మనం రైస్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. మష్రూమ్ని బాగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ గిన్నె తీసుకొని పుదీనా కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని 4 చిన్నులపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక చెక్క, ఒక స్టార్ పువ్వు, ఇలాచి, లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ని నీళ్ళు పంపేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు. వాటర్ కొలత వచ్చి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ ఆవిరిపోయింది. మూత తీసి చూద్దాం. బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా తక్కువ మసాలాలు వేసుకొని కుక్కర్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయినా, పీజీలో ఉండే వాళ్ళైనా చాలా ఈజీగా, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ బిర్యానీకి కర్రీ అవసరం లేదండి. ఒట్టి బిర్యానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రైతా ప్రిపేర్ చేశాను. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.